వైబ్స్ ఆఫ్ పాంచజన్యం ప్రేక్షకులకు పాదాభివందనం. ఇప్పటి యువత 2 కారణాల వల్ల చెడిపోతున్నారు. తన జన్మని, వచ్చే జన్మని కూడా నరకప్రాయం చేసుకుంటున్నారు. అందులో మొట్టమొదటిది తన కోసం కాదు, తన పుట్టిన వాళ్ళ కోసం కూడా కాదు, తరాలు 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 అని చెప్పి డబ్బు కోసం వెంపర్లాడడం. 2, ఆ పరమేశ్వరుడు శరీరంలో ఇచ్చిన 2 మాంసపు ముద్దల మార్పుల వల్ల కలిగిన కామం వెనకాల. ఈ రెండిటి వల్ల తనని తాను అధపాతాళానికి తొక్కేసుకుంటున్నాడు. పొద్దున్న లెగిస్తే కళ్ళు చూడకూడనివి చూడడం, చెవులు వినకూడనివి వినడం, నోరు తినకూడనివి తినడం, మాట్లాడడం. నీ ఇంద్రియాలన్నీ నిన్ను అదుపు చేస్తున్నాయి. నీ మనసు నీ మాట వినడం మానేసింది. దాని మాటే నువ్వు వినడం మొదలెట్టావు. ఎంతకాలం ఇలా? కన్నవాళ్ళు కూడా నువ్వు చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్ళి అవతల పడేస్తారు. నీ వల్ల నీవు, నీ కుటుంబం కూడా ఉద్ధరింపబడాలి. ఏదైనా నీ తర్వాత జన్మకి వచ్చింది అంటే అది నువ్వు చేసే మంచి కర్మ తప్ప నువ్వు సంపాదించే డబ్బు ఆస్తులు కావు. ధర్మం వైపు నడు. గురువులను, భాగవతులను కలుస్తూ ఉండు. శ్రీహరి నామ సంకీర్తనలు చేస్తూ ఉండు. అదే భవసాగరాలను దాటిస్తుంది. నువ్వు చేసే మంచి కర్మలే నీ తర్వాత జన్మలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సూర్యవంశంలో ఇక్ష్వాకు మహారాజు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన చేసిన మంచి ధర్మ పాలన వలన, మంచి కర్మల వలన శ్రీరామచంద్ర ప్రభువు లాంటి వారే నేను ఇక్ష్వాకు మహారాజు వంశంలో పుట్టానని చెప్పుకున్నారు. అలా నీ వంశం ఉద్ధరించేలా చెయ్యి. అంతేగాని నీ ఇంద్రియాలకు బద్ధుడవై నీ పూర్వీకులను, నీ తర్వాతి తరాన్ని నీ వల్ల నాశనం చేయకు. శ్రీ గురుభ్యో నమః.